రైట్. ఓ కాలర్ ఉన్నారు ప్రసాద్. ప్రసాద్ గారు ఏం చెప్పాలనుకుంటున్నారు? గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ సార్. ఇంతకుముందు ఒక 1 month బ్యాక్ కూడా ఇదే షోలో నేను మాట్లాడినాను. చెప్పండి. అదే రోజు పవన్ కళ్యాణ్ గురించి మీరు తీసినప్పుడు చెప్తున్నాను, ఈయన రెంటికి చెడ్డ రేవడి అవ్వబోతున్నాడు అని. గుర్తుందా మీకు? అవును అవును. ఈ రోజు దానికి దగ్గరగా ఉన్నాడు అని అనిపించట్లేదా మీకు? మీరు ఇప్పుడు మాట్లాడినారు సీట్ల గురించి. ఓకే. మీ 10 questions లోనూ ఇదొక టాపిక్ గా ఉండేది. దేనికి ఈయన్ని కన్సిడర్ చేయట్లేదు, అయినా ఓకే నాకు పొత్తు కావాలి. అవును. రెంటికి రెడ్డి రేవడి అయినాడు. కరెక్టే. మీరు ముందే ఊహించారు, ఇది ముందే చెప్పారు మీరు. నేను 1 month ముందు చెప్తున్నాను, నేను ఇదే షోలో మాట్లాడాను మీతో. అవును అవును ప్రసాద్ గారు. సార్, ఇది యాక్చువల్ ఏపీ పొజిషన్ ఏంటంటే అండి, బిట్వీన్ టీడీపీ అండ్ జనసేన. జనసేనకి టీడీపీ జనసేన కేడర్ సపోర్ట్ చేయడానికి రెడీగా లేదు. జనసేన ప్లేస్ టీడీపీ ప్లేస్ లో జనసేనకి ఇస్తే టీడీపీ సపోర్ట్ చేయడానికి రెడీగా లేదు. చోటు కూడా గెలవలేని పరిస్థితుల్లో ఇద్దరు అవుతున్నారు. రైట్ అండి, మంచి పాయింట్ చెప్పారు. మీరు ముందే గెస్ట్ చేశారు ఏం జరగబోతుంది పవన్ కళ్యాణ్ భవిష్యత్ అనేది. రైట్, థ్యాంక్ యూ అండి ప్రసాద్ గారు కాల్ చేసినందుకు. ఎస్, ఒక కాలర్ ఉన్నారు, వారితో మాట్లాడిన తర్వాత సుహాసిని గారితో మాట్లాడదాం. వినోద్ కుమార్ మధ్యపాడు నుంచి. వినోద్ కుమార్ గారు ఏం చెప్పాలనుకుంటున్నారు? నమస్కారం సార్. నమస్తే అండి. నమస్కారం సార్. ఎస్ గారు, ముందుగా మీకు ధన్యవాదాలు సార్. నమస్తే. నమస్కారం సార్. మా స్థానిక శాసనసభ్యుడు మా శాసనసభ్యులు వారు ఉన్నారు సార్ లైన్ లో. ఓకే ఓకే. మీరు బీజేపీ సుహాసిని గారికి, అదేవిధంగా మా ప్రసాద్ రెడ్డి గారికి నమస్కారాలు సార్. నమస్తే అండి, చెప్పండి మీరేం చెప్పాలనుకుంటున్నారు? సార్, ఈ బాబు ఈ పవన్ కళ్యాణ్ గారి పొత్తు అంత బోటుకు అండి, ఏమీ ఉండదు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఆల్రెడీ ఫిక్స్ అయినారండి జగన్ గారిని మళ్ళీ సీఎం గా చేయాలని. కాదు అది ఓకే. ఈ జనసేనకి ఒక 68 సీట్లు ఇవ్వాలని జనసేన అడిగినట్టుగా చెప్తున్నారు. ఇచ్చే అవకాశం ఉందనుకుంటున్నారా? ఏమి ఇవ్వడండి బాబు, లాస్ట్ టైం ముందు పెడతారండి. ఎన్ని ఇస్తారనుకుంటున్నారు? ఈ లాస్ట్ కి ఒక 10-12 ఇచ్చి మీ సర్వే చేయించాము, మీకు ఎక్కడ గెలిచే స్థానాలు లేవు, దానికోసం ఈ 10-15 దగ్గర అవుతుందనే ఇప్పటి నుంచి క్యాడర్ని సమాయత్తం చేసేటటువంటి పనిలో పవన్ కళ్యాణ్ ఉన్నట్టుగా కనిపిస్తోందని. రైట్, థ్యాంక్ యూ అండి కాల్ చేసినందుకు వినోద్ కుమార్ గారు.